Friends, alphanumeric symbol series ante bayama? Does this arrangement confuse you? Do you miss marks because of counting mistakes? అయితే ఈరోజు ఈ ఒక్క వీడియో చూశాక ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు మిస్ కారు. సో లాజిక్ సింపుల్, అప్రోచ్ షార్ప్. లెట్స్ స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను అడ్వెంచర్. సో ఈరోజు మనం ఆల్ఫాన్యూమరిక్ సింబల్ సిరీస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఎగ్జామ్లో ఈ చాప్టర్ నుండి మినిమం 4 to 5 క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. సో ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చారు మనకి 1 to 4 నుంచి. సో ఒకసారి చదువుదాం. స్టడీ ద అరేంజ్మెంట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. సో ముందుగా అరేంజ్మెంట్ని స్లోగా క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. మైండ్లో స్ట్రైట్ లైన్లా విజువలైజ్ చేసుకొని హాఫ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ క్వశ్చన్, how many 2's is there in the above arrangement, each of which is immediately preceded by a digit which has a numerical value of more than 5. సో ఇక్కడ క్వశ్చన్ని జాగ్రత్తగా చదువుకోవాలి మనం. ఫస్ట్ ఇందులో ఏమైనా కీవర్డ్స్ ఇచ్చారా, లేకపోతే ఓవెల్స్ కానీ నెంబర్స్ కానీ అలా అడిగారా చూసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ మన కీవర్డ్ ఏమి ఇచ్చారు, ప్రిసీడెడ్ బై. సో నిన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటవి రూల్స్? ప్రిసీడెడ్ బై అన్న, ప్రిసీడెడ్ బై ఆర్ ప్రిసీడ్స్ అని వస్తే మనకి ఆ లెటర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్నట్టు అర్థం. సో ఇక్కడితో క్వశ్చన్ అయిపోలేదు. సో నెక్స్ట్ చూడండి, ఏ డిజిట్ విచ్ హ్యాజ్ ఏ న్యూమరికల్ వాల్యూ ఆఫ్ మోర్ దెన్ 5. సో ఇక్కడ ఈ ఉన్న అరేంజ్మెంట్లో 2ని బేస్ చేసుకొని దానికి లెఫ్ట్లో ఉన్న వాల్యూ అనేది 5 కన్నా ఎక్కువ పెద్ద నెంబర్ అయి ఉండాలి. సో ఇక్కడ చూడండి, 2 చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ ఒక 2, సో ఇక్కడ ఒక 2, నెక్స్ట్ ఇక్కడ 2, 2, 2. సో ఈ 2కి లెఫ్ట్లో ఉన్న వాల్యూ చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది. సో ఇది 5 కన్నా చిన్న వాల్యూ, లెస్ వాల్యూ. సో ఇది మన ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ ఈ 2కి 4 ఉంది. 4 అనేది కూడా స్మాల్ నెంబర్ దెన్ 5. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 2కి 5 ఉంది. సో ఇక్కడ మీరు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. క్వశ్చన్లో మనకి ఏం అడిగారు, 5 ఆర్ మోర్ దెన్ 5 అని అడగలేదు, ఓన్లీ మోర్ దెన్ 5 అని అడిగాడు. కాబట్టి ఈ 5 కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 5 కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 2కి లెఫ్ట్ సైడ్లో 3 ఉంది. దిస్ ఈజ్ ఆల్సో ఏ లెస్ నెంబర్ దెన్ 5. సో లాస్ట్లో చూడండి, ఈ 2కి 7 అనే నెంబర్ ఉంది. సో 7 ఈజ్ ఏ బిగ్గర్ నెంబర్ దెన్ 5. సో మన ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1. అరేంజ్మెంట్ మొత్తంలో ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ 7th టు ది లెఫ్ట్ ఆఫ్ 20th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది ఎబో అరేంజ్మెంట్. సో క్వశ్చన్లో ఏం చెప్పారు మనకి, 7th టు ది లెఫ్ట్ ఆఫ్ 20th ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. సో ఇక్కడ మనకి 20 నెంబర్ ఉంది. మొత్తం ఈ అరేంజ్మెంట్ మొత్తం మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ టు ది లెఫ్ట్ మనం ఆల్రెడీ నిన్న ట్విస్టెడ్ టర్మ్స్లో చూసాము. టు ది లెఫ్ట్, లెఫ్ట్ లెఫ్ట్ సేమ్ డైరెక్షన్ మైనస్ వాల్యూ వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ ప్లస్ అని మనం ఆల్రెడీ చూసాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, టు ది లెఫ్ట్ ఫ్రమ్ ది లెఫ్ట్. సో రెండు లెఫ్ట్ లెఫ్ట్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మనం ఎలా కౌంట్ చేయాలి, మైనస్, కౌంట్ ఫ్రమ్ ది మైనస్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఇక్కడ వాల్యూస్ నెంబర్స్ ఎంత ఉన్నాయి, 20 మైనస్ 7. 20 మైనస్ 7 ఎంత, 13th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్. సో ఈ అరేంజ్మెంట్లో మనము ఈ 3 నుంచి ఫ్రమ్ లెఫ్ట్ కౌంట్ చేయాలి, ఈ 9 నుంచి రైట్ సైడ్ అనేది కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి 13th లెఫ్ట్ కావాలి కాబట్టి ఇక్కడ మనం కౌంట్ చేసుకుందాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో 13th నెంబర్ వచ్చేసి 2 ఎక్కడుంది మనకు ఆప్షన్లో, ఆప్షన్ సి. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ ఆల్ ద ఈవెన్ డిజిట్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ది అబో అరేంజ్మెంట్స్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిట్ విల్ బి 10th ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది అరేంజ్మెంట్. ఇక్కడ ఎంత అడిగారు, 10th ఫ్రమ్ ది రైట్ ఎండ్. 10th లెటర్ మనము కనుక్కోవాలి ఇప్పుడు. సో ఫస్ట్లో ఏమన్నాడు, ఈవెన్ నెంబర్స్ని మనం ఇచ్చిన అరేంజ్మెంట్ నుంచి రిమూవ్ చేయాలి. సో ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ ఆఫ్
2. సో ఈ అరేంజ్మెంట్లో చూడండి 2 రిమూవ్ చేసిద్దాం. 8, 2 తీసేయాలి, ఈవెన్ నెంబర్స్. సో 6 ఆల్సో ఈవెన్ నెంబర్. 4, 2, 8 ఇవన్నీ రిమూవ్ చేశాక మిగిలిన అరేంజ్మెంట్ నుంచి మనము 10th లెటర్ అనేది కనుక్కోవాలి ఇప్పుడు. 2. సో మిగిలిన లెటర్స్ ఏంటి? 3, 9, 1, 1, 5, 3, 5, 5, 5, 1, 9, 7, 3, 7, 5, 9. సో ఈవెన్ నెంబర్స్ రిమూవ్ చేశాక మనకి ఈ అరేంజ్మెంట్ అనేది ఇలా వచ్చింది, ఓన్లీ ఆడ్ నెంబర్స్తోని. సో ఇక్కడ ఏం అడిగాడు లాస్ట్కి? 10th ఫ్రమ్ ది రైట్ ఎండ్. సో ఈ 3 నుంచి ఇటు సైడ్ నుంచి మనకి లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తాం, ఇటు రైట్ సైడ్ అని కౌంట్ చేస్తాం. సో రైట్ ఎండ్ నుంచి మనకి 10th లెటర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మనకు ఆన్సర్ వచ్చేసి 5. ఆప్షన్లో ఈ 5 ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. సో హౌ మెనీ సచ్ వన్స్ ఈజ్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్స్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఏం అడిగాడు ఇక్కడ? అరేంజ్మెంట్లో వన్స్ ఉన్నాయి, దానికి ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై. సో ఇక్కడ కూడా మనకి ఒక కీవర్డ్ వచ్చింది. నిన్నటి క్లాస్లో ఆల్రెడీ మనం చూసాం ట్రిక్స్లో. ఫాలోస్ అన్న ఫాలోడ్ బై అని వచ్చిన ఎక్కడైనా క్వశ్చన్లో, నెక్స్ట్ సక్సీడెడ్ అని వచ్చిన అది మనకి రైట్ సైడ్లో ఉన్నట్టు అర్థం. సో ఇక్కడ చూడండి, ఫాలోడ్ బై ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది తెలుసు. ఏంటవి? 4, 9, 16 ఎక్సెట్రా, ఇలా ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ మనకి. సో ఇక్కడ ఈ అరేంజ్మెంట్లో 1కి రైట్ సైడ్లో ఎక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉందో మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 వన్స్ ఉన్నాయి. సో ఈ 3కి రైట్ సైడ్ 8 ఉంది. సో 8 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 1కి రైట్ సైడ్లో 1 ఫాలోడ్ బై 2 అంటే ఇది కూడా నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ 1కి రైట్ సైడ్లో 4 ఉంది. సో 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ మనకి. సో ఓన్లీ 1 మాత్రమే ఉంది అరేంజ్మెంట్ మొత్తంలో. సో 1 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో మనకి ఇందాక అరేంజ్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు వర్డ్స్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అవి కూడా చూద్దాం. సో 5th క్వశ్చన్, ఇఫ్ ద ఓవెల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ ఈజ్ చేంజ్డ్ టు ఇట్స్ నెక్స్ట్ లెటర్ అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ చేంజ్డ్ టు ఇట్స్ ప్రీవియస్ లెటర్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్, దెన్ ఇన్ హౌ మెనీ వర్డ్స్ దెర్ ఆర్ రిపీటెడ్ లెటర్స్. సో ఇక్కడ క్వశ్చన్ పెద్దగా ఉందని ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చదువుకుంటే చాలా సింపుల్గా ఆన్సర్ అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ ఏం చెప్పాడు? ఇఫ్ ద ఓవెల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ ఈజ్ చేంజ్డ్ టు ఇట్స్ నెక్స్ట్ లెటర్ అండ్ ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ చేంజ్డ్ టు ఇట్స్ ప్రీవియస్ లెటర్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్, దెన్ ఇన్ హౌ మెనీ వర్డ్స్ దేర్ ఆర్ రిపీటెడ్ లెటర్స్. సో మనకి ఓవెల్స్ అంటే తెలుసు. ఓవెల్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని కాన్సోనెంట్స్ ఎక్సెప్ట్ ఓవెల్స్, రిమైనింగ్ ఆల్ కాన్సోనెంట్స్. సో ఇక్కడ ఏం చెప్పారు? మనకి ఇచ్చిన వర్డ్స్లో ఓవెల్స్కి మనము నెక్స్ట్ లెటర్ చేంజ్ చేయాలి, అలాగే కాన్సోనెంట్కి దాని ప్రీవియస్ లెటర్ని చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ప్రకారం మనకి ఈ వర్డ్లో బాయ్ అనే వర్డ్లో ఓవెల్, ఓ ఈజ్ ఏ ఓవెల్. సో ఇక్కడ ఏమన్నారు? ఓవెల్కి నెక్స్ట్ లెటర్కి చేంజ్ చేయాలి. ఓ తర్వాత ఏమొస్తుంది మనకి? పి. ఇక్కడ బి అనేది కాన్సోనెంట్, బీకి ప్రీవియస్ లెటర్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ రాయాలి. సో బీకి ప్రీవియస్ లెటర్ ఏంటి? ఏ. నెక్స్ట్ వై ఈజ్ ఆల్సో ఏ కాన్సోనెంట్, సో వైకి ముందు ఎక్స్ వస్తుంది.
సో ఇక్కడ బాయ్ అనే దానికి వర్డ్కి ఏపీఎక్స్. నెక్స్ట్ అలాగే క్యాట్. సో నెక్స్ట్ ఇక్కడ క్యాట్లో ఏ ఈజ్ ఏ ఓవెల్. ఓవెల్కి నెక్స్ట్ లెటర్ బి. సి ఈజ్ ఏ కాన్సోనెంట్. సికి ప్రీవియస్ లెటర్ బి. సో టీకి నెక్స్ట్ లెటర్ ప్రీవియస్ లెటర్ ఎస్. సో దీనికి క్యాట్ అనే దానికి మనకి బీబీఎస్ వచ్చింది. సో ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి. బాయ్కి ఏపీఎక్స్, క్యాట్కి బీబీఎస్. సో నెక్స్ట్ ర్యాట్కి ఆర్కి ముందు వచ్చే పదం ఏంటి? క్యూ. బీకి నెక్స్ట్ లెటర్ నెక్స్ట్ టీకి ఎస్. నెక్స్ట్ సేమ్ ఇలానే మ్యాట్కి ఎంకి ప్రీవియస్ లెటర్ ఎల్. నెక్స్ట్ ఏకి నెక్స్ట్ లెటర్ బి. టీకి ప్రీవియస్ లెటర్ ఎస్. నెక్స్ట్ సేమ్ ఇలానే సిట్ ఎస్కి ఆర్ జే ఎస్. నెక్స్ట్ పెన్కి ప్రీవియస్ లెటర్ ఎన్. ఈకి ఎఫ్. ఎన్కి ఎం. సో ఇప్పుడు మనకి వచ్చిన అరేంజ్మెంట్లో ఏమైనా రిపీటెడ్ అయ్యా లెటర్స్ అనేవి చూసుకోవాలి. క్వశ్చన్ ఏమి అడిగారు? దెన్ ఇన్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ రిపీటెడ్ ఇన్ లెటర్స్. సో ఇక్కడ మనకి ఏమేమి రిపీట్ అయ్యాయి? ఏపీఎక్స్లో ఏం రిపీట్ కావాలి. నెక్స్ట్ బీబీఎస్ ఒకటి రిపీట్ అయింది ఇక్కడ క్యాట్లో. నెక్స్ట్ క్యూబీఎస్ లేదు, ఎల్బిఎస్ లేదు. సో ఓన్లీ 1 ఒకటే రిపీట్ అయింది కాబట్టి, బీబీ ఒకటే రిపీట్ అయింది కాబట్టి 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1లో ఏది ఉంది? ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పారు? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది సెకండ్ వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది థర్డ్ వర్డ్ ఫ్రమ్ రైట్ ఎండ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. సో ఇక్కడ ఏం అడిగాడు? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ది సెకండ్ వర్డ్. ఇక్కడ ఇది మొత్తం కలిపితే ఒక వర్డ్. నెక్స్ట్ ఇది ఫస్ట్ వర్డ్, ఇది సెకండ్ వర్డ్. సో మనకి సెకండ్ వర్డ్లో అంటే క్యాట్లో ఫస్ట్ లెటర్ ఫ్రమ్ ది సెకండ్ వర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ అండ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ది థర్డ్ వర్డ్ ఫ్రమ్ రైట్. సో రైట్ ఇట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి థర్డ్ వర్డ్ ఏంటి? మ్యాట్. సో మ్యాట్. క్యాట్లో నుంచి ఫస్ట్ లెటర్ సి. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ ఆఫ్ థర్డ్ వర్డ్ ఫ్రమ్ రైట్ ఎండ్. ఇక్కడ కూడా ఎం నుంచి. సో ఈ రెండింటికి మధ్యలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ని లెటర్స్ ఉంటాయి? సికి మనకి సి అంటే 3 నెంబర్, ఎం అంటే 13. సో ఈ రెండింటి మధ్యలో 10 లెటర్స్ అనేవి మనకి. సో ఇక్కడ ఆప్షన్లో మనకి ఎక్కడుంది 10 అనేది? సో 8, 6, 7, 5 మోర్ దెన్ 8. సో 10 అనేది మోర్ దెన్ 8 కాబట్టి ఆప్షన్ ఈ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If the word are arranged according to the English dictionary from left to right, then which of the following word is second from the left end? So ఇక్కడ ఏం అడిగాడు? If the words are arranged according to the English dictionary from left to right. ఈ వర్డ్స్ అనేవి లెఫ్ట్ నుంచి రైట్కి మనము డిక్షనరీ ప్రకారం అరేంజ్ చేయాలి. తర్వాత సెకండ్ వర్డ్ని కనుక్కోవాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ డిక్షనరీ అంటే ఏంటి? ఏ, బి, సి, డి అలా. సో ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుంది? బాయ్. బి ఉంది కాబట్టి బాయ్. నెక్స్ట్ క్యాట్, సి. తర్వాత ఎం వస్తుంది, మ్యాట్. నెక్స్ట్ పెన్. నెక్స్ట్ ర్యాట్. తర్వాత సిట్. సో ఇక్కడ ఏం అడిగాడు లాస్ట్లో? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. సో మనము బాయ్ నుంచే కదా లెఫ్ట్ కౌంట్ చేసేది, సిట్ నుంచి రైట్ అనేది కౌంట్ చేస్తాం. సో ఇక్కడ నుంచి మనకి సెకండ్ వర్డ్ ఏముంది? క్యాట్. సో క్యాట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If all the letters in each word are arranged according to the English alphabetical series,
from left to right, then how many meaningful words are formed? సో ఇక్కడ ఇచ్చిన సిరీస్లో మనము ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ప్రకారం లెఫ్ట్ నుంచి రైట్కి అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ బాయ్లో చూడండి, బాయ్లో ఫస్ట్ బి, నెక్స్ట్ ఓ వై, నెక్స్ట్ సిఏటి. క్యాట్లో ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది మనకి, తర్వాత సి, నెక్స్ట్ టీ. ర్యాట్లో ఏ ఆర్ టీ, నెక్స్ట్ మ్యాట్ ఏ ఎం టీ. సిట్లో ఐఎస్ టీ. సో పెన్లో మనకి ఫస్ట్ ఈ వస్తుంది, తర్వాత ఎన్, తర్వాత పి, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ ప్రకారం. సో మనకి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ? బాయ్ అనేది ఒక మీనింగ్ఫుల్ వర్డ్, నెక్స్ట్ యాక్ట్ అనేది రెండోది, ఆర్ట్ అనేది థర్డ్. సో ఈ మూడు మనకి మీనింగ్ఫుల్ కావు. సో మన ఆన్సర్ ఈజ్ 3. 3 అనేది ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఇంటర్చేంజ్, if the first letter is interchanged with the third letters within the word, then how many words start with a vowel? సో ఇచ్చిన ఈ వర్డ్ సిరీస్లో మనకి ఈ ఒక వర్డ్లో మనము ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి రెండు. సో ఇక్కడ చూడండి, బాయ్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి బి, థర్డ్ వర్డ్ వచ్చేసి వై. సో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే వై ఓ బిగా చేంజ్ అయింది. నెక్స్ట్ క్యాట్లో ఫస్ట్ వర్డ్ సి, థర్డ్ వర్డ్ టీ. సో ఇవి రెండు ఇంటర్చేంజ్ చేయాలి. సో టీ ఏ సి. నెక్స్ట్ ర్యాట్లో టీ ఇక్కడికి వస్తుంది, ఏ యాజ్ ఇట్ ఈస్, నెక్స్ట్ ఆర్ ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ థర్డ్ పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేయాలి కాబట్టి. నెక్స్ట్ మ్యాట్లో టిఏఎం, సిట్ టిఐఎస్, లాస్ట్ వన్ పెన్. థర్డ్లీ ఫస్ట్లోకి రావాలి, నెక్స్ట్ సెకండ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్, నెక్స్ట్ పి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏం అడిగాడు? హౌ మెనీ వర్డ్స్ స్టార్ట్ విత్ ఏ ఓవెల్. సో ఓవెల్స్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు. ఓవెల్స్ అంటే ఏంటి? ఓవెల్స్ ఏ ఈ ఐ ఓ యు. సో ఈ ఓవెల్స్ తోటి ఏ వర్డ్స్ స్టార్ట్ అయ్యాయో చూసుకోవాలి. సో వై ఈజ్ నాట్ ఏ ఓవెల్, సో ఇది కాదు. టీ ఈజ్ నాట్ అన్ ఓవెల్. నెక్స్ట్ సో ఇది కూడా కాదు. ఇక్కడ కూడా టీ వచ్చింది, టీతో స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా ఓవెల్ కాదు. ఇవేవి కావు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి నన్. సో నన్ అనే ఆన్సర్ ఎక్కడుంది ఆప్షన్లో? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెంబర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగాడు చూడండి. సో అందులో 10th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ సెకండ్ డిజిట్ ఆఫ్ ది థర్డ్ నెంబర్ ఫ్రమ్ రైట్? సో క్వశ్చన్ అనేది కొంచెం క్లియర్గా జాగ్రత్తగా చదువుకోవాలి. సో ఇక్కడ 625 నుంచి మనము లెఫ్ట్ అని కౌంట్ చేస్తాం. నెక్స్ట్ 469 నుంచి రైట్ అని కౌంట్ చేస్తాం. సో ఇక్కడ ఏం అడిగాడు? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది థర్డ్ డిజిట్ ఆఫ్ సెకండ్ నెంబర్ ఫ్రమ్ లెఫ్ట్? సో సెకండ్ నెంబర్ అంటే ఇది 427. 427 నుంచి థర్డ్ డిజిట్ అంటే 7. నెక్స్ట్ సమ్ అంటే ప్లస్. నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఆఫ్ ది థర్డ్ నెంబర్ ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి థర్డ్ నెంబర్ అంటే ఏంటి? 189. ఇందులో నుంచి సెకండ్ డిజిట్ అంటే 8. సో 7 + 8 15. సో సింపుల్ కదా. 15 అనేది మన ఆన్సర్. ఆప్షన్లో ఎక్కడుంది? ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆఫ్ ఈచ్ ద నెంబర్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్, దెన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్? సో ఇక్కడ ఏమన్నాడు? ఇచ్చిన నెంబర్స్లో మనము ఫస్ట్
సేమ్ ఇందాకటి క్వశ్చన్ లానే ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్కి పొజిషన్ అనేది ఇంటర్చేంజ్ చేయాలి. పొజిషన్ ఈజ్ ఇంటర్చేంజ్డ్. సో ఇక్కడ చూడండి 625లో ఫస్ట్ డిజిట్ ఫిఫ్త్ డిజిట్ ఇంటర్చేంజ్ అయితే 526 అవుతుంది. నెక్స్ట్ 427లో 724 అవుతుంది. నెక్స్ట్ 189 981. నెక్స్ట్ 258 852 469. ఇక్కడ కూడా సేమ్ ఫస్ట్ థర్డ్ డిజిట్తోని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. 964. సో లాస్ట్కి ఏం అడిగాడు మనకి క్వశ్చను, దెన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ బి ద లోయెస్ట్ నెంబర్ ఆఫ్టర్ ద రీఅరేంజ్మెంట్. మనం ఈ రీఅరేంజ్మెంట్ చేశాక లోయెస్ట్ నెంబర్ ఏదనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇలా రీఅరేంజ్మెంట్ చేశాక ఇక్కడ స్మాల్ నెంబర్ ఏది వచ్చింది, లోయెస్ట్ నెంబర్ 526. అంటే మనకి 625కి పొజిషన్ చేంజ్ చేస్తే 526 అనేది వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి 625. సో ఆప్షన్లో ఎక్కడుంది, ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ లోయెస్ట్ నెంబర్ అండ్ ద ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ హైయెస్ట్ నెంబర్. సో ఒకసారి మనము ఈ నెంబర్ సిరీస్ని మనం ఒకసారి ఆర్డర్లో చూద్దాం. సో 189, నెక్స్ట్ 258, నెక్స్ట్ 427, 469, 625. సో ఇప్పుడు చూద్దాం వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ థర్డ్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ లోయెస్ట్ నెంబర్. సో ఇందులో మనకి సెకండ్ లోయెస్ట్ నెంబర్ ఏది 258. ఇందులో మనకి థర్డ్ డిజిట్ ఫస్ట్ తీసుకోవాలి. 8 అనేది థర్డ్ డిజిట్. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ హైయెస్ట్ నెంబర్. ఇందులో మనకి సెకండ్ హైయెస్ట్ నెంబర్ 469 అనేది సెకండ్ హైయెస్ట్ నెంబర్. సో ఇక్కడ సెకండ్ హైయెస్ట్ నెంబర్లో నుంచి ఫస్ట్ డిజిట్స్ తీసుకోవాలి. ఫస్ట్ డిజిట్ ఎంత 4. సో మనకి ప్రోడక్ట్ అడిగాడు ఇక్కడ రెండిటికి. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. 8 4s are 32. సో 32 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్లో 32 ఎక్కడుంది, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2 ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ నెంబర్ దెన్ హౌ మెనీ నెంబర్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో ఇచ్చిన సిరీస్లో నెంబర్ సిరీస్లో నుంచి మనము 2 అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ సిరీస్ రాసుకుందాం. 625, 427, 189, 258, 469. అన్నిట్లో నుంచి -2 చేయాలి. -2. సో ఇక్కడ 625 నుంచి -2 చేస్తే 623. నెక్స్ట్ 427 నుంచి 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే 425. నెక్స్ట్ 187, 256. నెక్స్ట్ 469 నుంచి 2 సబ్స్ట్రాక్ట్ చేస్తే 467. సో క్వశ్చన్ ఏమి అడిగాడు, దెన్ హౌ మెనీ నెంబర్స్ దస్ ఫార్మ్డ్ ఆర్ ఆడ్ నెంబర్స్. సో మనకి వచ్చిన అరేంజ్మెంట్ నుంచి ఎన్ని ఆడ్ నెంబర్స్ వచ్చాయో చూసుకోవాలి ఒకసారి. సో 623 ఈజ్ ఏ వన్ ఆడ్ నెంబర్. నెక్స్ట్ సెకండ్, థర్డ్, 256 అనేది ఈవెన్ నెంబర్, 467 ఫోర్త్ ఆడ్ నెంబర్. సో ఆన్సర్ వచ్చి మనకి 4. సో ఇక్కడ ఆప్షన్లో ఎంత ఉంది, 1 2 3, మోర్ దాన్ 3 నన్. సో మన ఆన్సర్ వచ్చేసి మోర్ దాన్ 3 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. So friends, if you practice this chapter daily, alphanumeric symbol questions will become your scoring area. So డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈ చాప్టర్ నుంచి మీకు గ్యారంటీగా మార్క్స్ ఇచ్చే చాప్టర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, click on the bell icon and subscribe. Thank you for watching. Jai Hind.